సినిమా ఇండస్ట్రీలో ప్రతి సెలబ్రిటీకి సుమ అంటే ఇష్టం. బుల్లితెర ఆడియన్స్‌కి అయితే చెప్పక్కర్లేదు. సుమ షో వస్తుందంటే చాలు కళ్ళప్పగించి చూడాల్సిందే. ఆమె వ్యాఖ్యాతగా అందరికీ దగ్గరైపోయారు. ఆమె జోకులు, ఆమె చెప్పే డైలాగులకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అంతా ఫిదా అవ్వాల్సిందే. ఆమెకు కూడా స్టార్ హీరోలకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగే ఉంది. సోషల్ మీడియాలో సుమకి ఫాలో అవ్వని వారంటూ ఎవరూ ఉండరు. ఎప్పుడూ కాంట్రవర్సీకి దూరంగా ఉండే సుమ మొన్న ఈ మధ్య మీడియా వారితో స్నాక్స్ భోజనం అంటూ జోక్ వేసి అడ్డంగా బుక్ అయిపోయారు. ఇప్పుడు తాజాగా సుమ మరో వ్యవహారంలో ఇరుక్కున్నారు. సుమ చెప్పిన దాని వల్లే సుమ యాడ్ చూసి మేము రాఖీ అవేర్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వెంచర్లో ఫ్లాట్ కొన్నామని కోట్లు పెట్టి మోసపోయామంటూ కొంతమంది మీడియాకి ఎక్కారు. సుమ వలనే మేము ఆ ఫ్లాట్ కొని మోసపోయామంటూ లబోడిబో అంటున్నారు. ఆ వివాదంపై సుమ కూడా స్పందించారు. రాఖీ అవేర్నెస్ అనే సంస్థ తాను గతంలో అంటే 2016 నుంచి 2018 వరకు మాత్రమే ఒప్పుకున్నానని చెప్పారు. ప్రమోషన్స్ కోసం యాడ్ చేశానని, కానీ ఇప్పుడు ఆ సంస్థలో తనకు ఎలాంటి లావాదేవీలు కానీ సంబంధం కానీ లేదంటూ తనకు సంబంధించిన పాత యాడ్ వీడియోను వారు అక్రమంగా వినియోగించుకున్నారంటూ సుమ వివాదంపై క్లారిటీ ఇచ్చారు.